కేసీఆర్ మీద ఒక పులి, తెలంగాణ పులి మీదనే నేను సవారీ దిగిన. ప్రస్తుత రైతులకు ఇచ్చే సందేశం మీ మాటల్లో ఛాలెంజ్గా తీసుకోవాల్సిన విషయం అన్న. ఆ రోజు కాంగ్రెస్కి క్యాండిడేట్ అనేవాడు దిక్కులేడు. పైసలు ఇచ్చి ఉంచుతాం రారా అంటే కూడా వచ్చేవాడు నాలుగు లేకుండే అన్న. యాదవ్స్కు కుర్మా అనే భేదాభిప్రాయాలు ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో దాని గురించి తేడా. ఫ్యూచర్ అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తాం అనేది కూడా తెలియదు. పోటీ ప్రయత్నం పురుష లక్షణం. మిగతా వాళ్ళందరూ ఏదో బొమ్మల్ని పెడతారు కదా, అట్లా ఇవ్వడారు అంతే తప్ప కరెక్ట్గా పని చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ రోజు కాంగ్రెస్కు ఒక్క కార్యకర్త కూడా మరపులో లేడు. ఇవాళ ఎవడెవడో వచ్చి ముందడ పోయి మనల్ని పక్కన పెట్టేటట్టుగా చూపిస్తున్నారు. నాయన నాకు పరకు పడదు అన్న. చక్క రేవంత్ అన్న దగ్గరికి పోయి టికెట్ తీసుకొచ్చి కూర్చొని గెలిచి చూపిస్తా అన్న. నేను కొట్లాడతా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రం అతి దగ్గరలో ఉన్నాం. మీరు ఈ బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ అంటేనే ఎందుకు ఇష్టము, అందులో కొనసాగడానికి గల కారణాలు? ఒక మెట్టు ఫస్ట్ ఒక 1 to 1 ఎక్కితేనే మీదికి వెళ్తాం. ఒకటేసారి తాటి చెట్టు ఎక్కి ఒకటేసారి కింద పడితే ఏమవుతుంది? ఇరిగిపోతుంది నాడు. మళ్ళీ ఈ త్రిముఖ పోటీలో మామూలు వ్యక్తి అయిన నీలమ్మది గెలుస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నా బీసీ బిడ్డలు ఎవ్వరు ఇవ్వట, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేస్తా. ప్రజలకు తెలుసు అన్న, నేను ఇంతకుముందు కూడా వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, నా మీద రిమార్క్ అనేది కూడా లేదు ఇప్పటివరకు. ఏ రాజకీయంలో కానీ ఏడ ఒకరిది ఒక ఛాయ్ కూడా తాగలేదన్న. నేను ప్రజల్లో ఉన్నా, నేను ప్రజలంతా నా వెంట ఉన్నారు. గెలుపు ఓటములు అనేవి సహజం. కేంద్ర ప్రభుత్వము ఇంతసేపు చెప్పు నార్త్ దిక్కు, నార్త్ ఇండియా దిక్కే చూస్తాడు తప్ప నరేంద్ర మోడీ సబ్బండ వర్గాలు మొత్తం బహుజన వర్గం బీసీ బీడలు అందరం కూడా నీలమ్మ దానికి సపోర్ట్ చేయాలి, చేస్తాము. 100% అన్నని గెలిపిస్తామన్న. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో మోసం చేసిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని పబ్లిక్ టాక్. దాని గురించి మీ మాటలు. ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చిన పైసలు తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం వేయాలన్న. బీఆర్ఎస్ తోటి గెలిచి కూడా చేసేది ఏం లేదన్న. బీఆర్ఎస్కి ఓటు వేస్తే కూడా బురదలు వేసినట్టే ఉంటుంది. 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందన్న. ఇక ఆయన చేసిన అన్యాయం కానీ అకృతాలు కానీ ఇంకా ఎవరిని అడిగినా మీరు ఎవరితో చెప్పించుకున్నా గంతే ఉంటుంది. ఎందుకంటే అన్న